నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి 13వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి హుబ్లీ మార్కెట్ అయితే నడిచింది. ఈ శనివారం అయితే మనకు మంచి రేట్లు అయితే పడ్డాయి, వర్షానికి పండినటివి. అలాగే నీరావరికి సంబంధించిన కాయలు కూడా రేట్స్ గురించి కూడా చెప్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదు. స్కిప్ చేయకోకుండా చూడండి, ఫుల్ లెంత్ వీడియో చూడండి, ఏది చెప్పినా అర్థమవుతుంది అనమాట. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు మనకు మార్కెట్లో 3000 బస్తాలు అయితే రావడం జరిగింది. 3000, 3500 బస్తాలు అయితే వచ్చినట్లు రికార్డ్ అయితే ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేపాటికి క్వాలిటీలను బట్టి రేట్స్, వర్షానికి పండినటివి మంచి రేట్స్ అయితే పలికినాయి. ఈరోజు వచ్చేపాటికి 71,000 చిల్లర అయితే ఒక లాట్ అయితే వెళ్ళింది, 15 సంచుల లాటు. ఇది వర్షానికి పండినది. ఈ బగల్కోట్ ఏరియా అలాగే హుబ్లీ ఏరియాలలో ఎక్కువగా కొన్ని ఏరియాలు ఉన్నాయన్నమాట. అక్కడికి వచ్చేపాటికి బంకాపూరు అయిన తర్వాత శంషి, ఈ ఏరియాలలో బయలుకాయలు అంటే వర్షానికి పండిస్తారనమాట. వాళ్ళు వచ్చేసి 2-3 బస్తాలు అయితే అని రైతులకైతే తెలుసు అనమాట. అయిన తర్వాత ఇప్పుడు 15 బస్తాలు ఉండేవి కూడా ఒక 2-3 రైతులు అయితే తీసుకురావడం జరిగింది, ఒకటే లాటు. ఆ లాట్ వచ్చేసి మనకు 15 బస్తాలేమో 71,000 చిల్లర పోయింది. ఇంకో రైతు వచ్చేసి 70,200 అయితే టాప్ అయిందనమాట. ఇంకో రైతు వచ్చేసి కడ్డీ బ్యాడ్కి 51,000 చిల్లర అయితే పోయిందనమాట. ఇక చూసుకున్నట్లయితే మనకు వర్షానికి పండినవి కాకుండా కొన్ని మన ఆంధ్ర ఏరియా నుంచి పోవడం జరిగింది. ఇవి వచ్చేసి 38 నుంచి 40,000 చిల్లరనైతే పోవడం జరిగింది. అంటే గత ఏడాది కూడా మనం ఈ నెలలో చూసుకోవచ్చు 50,000 చిల్లర అట్లా పోయినట్లుగా చూసాము. ఈ ఏడు కాస్త ఒక 10-20,000 ఈ సంవత్సరం పైకి టాపెస్ట్ రేట్ అని చెప్పొచ్చు. 71,000 చిల్లర అనమాట. 30 సంచుల లాట్ అయితే గిన 50,000 చిల్లర అయితే పోయిందనమాట. ఇది కూడా వర్షానికి పండినదనమాట. ఇక్కడికి వచ్చేపాటికి ఇక మనకు కడ్డీ బ్యాడ్కి వచ్చేపాటికి కొన్ని రకాలు వర్షానికి పండినట్టు కాకుండా నీళ్ళు కట్టినట్టు అయితే గిన 35,000 టాపులు పోయినాయి. 2043 మనకు మంచి క్వాలిటీ కొత్తది వచ్చింది, 22,000. పాతది అయితే గిన 20,000 టాపులు వేసినారు. ఏసీ అనమాట. అలాగే సర్పన్ 102 రకం చూసుకున్నట్లయితే 24,000 అయితే కొత్తదైంది, పాతదైతే 22,000. 6-6 అయితే కింద 12,000 నుంచి స్టార్ట్ అయినాయి, 22,000 వరకు టాప్లు అయినాయి ఏసీవి. అంటే దీంట్లో వచ్చేసి 20,000 టాప్లు అయినాయి. 2,000 ఎందుకు ఎక్స్ట్రా చెప్పానంటే కింద దీంట్లో ఫస్ట్ క్వాలిటీ ఉందన్నమాట. 6-6 అని చెప్తున్నారు. ఇది వచ్చేసి ఒక్కలాటే వెళ్ళిందనమాట. మిగతావన్నీ 16, 18, 19. ఒక రైతు కూడా ఇప్పుడు మార్కెట్ నుంచి ఫోన్ చేశాడు. ఆ అబ్బాయిది వచ్చేసి గద్వాల, ఆయనది వచ్చేసి కిసాన్ ట్రేడర్స్లో వేసినారు. పొద్దున 18,000 వేసినారంట, ఇప్పుడు మళ్ళీ 19,500 అడుగుతున్నారు. ఏసీ క్వాలిటీ ఏకదమ్ ఫస్ట్ క్వాలిటీ ఉందని చెప్పాడనమాట రైతు. ఆయన వచ్చేసి ఒక 50 నుంచి 60 బస్తాలు ఉండొచ్చని అంచనా ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే మిగతా క్వాలిటీలు వచ్చేసి 5531 ఈరోజు కొత్తవి ఎక్కడాలు, పాతవి ఎక్కడాలు. ఏసీలో వచ్చేసి 12,000, 13,000 అడుగుతున్నారు. 273 కూడా రాలేదు ఈరోజు మోస్ట్లీ. ఇక్కడ కూడా వచ్చినా కూడా 11,000 చిల్లరనైతే పోతున్నాయని చెప్తున్నారు. సూపర్ 10 కూడా మంచి క్వాలిటీ ఉంటే కింద 14,000 వేస్తున్నారు. అలాగే తేజాలు, అలాగే గుంటూరులో అయితే కూడా రాలేదు ఈరోజు మార్కెట్కి. ఎక్కువగా డబ్బీ, కడ్డీ 2043 అయిన తర్వాత మిగతా రకాలే రావడం జరిగిందనమాట. వీటిల్లో మనకు వర్షాన్ని పడినట్టు తెల్లగాయలు అయితే 19, 18 ఇట్లా ఎక్కువగా పోయినాయి అనమాట ఈ రోజు వరకు అనమాట. పర్లేదు మార్కెట్. ఈ వర్షానికి పండినట్టు కాకుండా నీరావరికి రేటు పోతే ఇంకా బాగుంటుందని కోరుకుందాము. ఎందుకంటే ఇప్పుడు రావాల్సిన పండే రేటు రైతుకి ఇంకా మనకు ఒక నెల తర్వాత ఈ రేట్స్ కింద ఉంటే కినా రైతు బాగుపడడానికి మంచి సదవకాశం ఉంటుందన్నమాట. మనకు కూడా ఒకటేసారి రేటు పెరిగి మళ్ళీ ఉన్నట్లుంటే తగ్గితే కానీ చాలా రైతుకి ఇబ్బంది అవుతుందన్నమాట. ఒక స్టడీ రేట్ అనేది మ్యాక్సిమం ప్రైస్ ఉండాలన్నమాట. అందుకే ఎంఆర్పి ప్రైజెస్ అనేది పెట్టారనమాట రిటైల్లోన. మనకు ఎక్కువగా పోయినా కూడా మళ్ళీ వచ్చే ఏడాది కూడా ఎక్కువగా మిర్చి సాగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక మీడియం రేట్స్ ఉంటే కినా రైతు నష్టపోడని నా పంత అనమాట. మీకు ఎలా అనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చేయండి. ఇక చూసుకున్న తెల్లగాయలు వచ్చేసి ఏసీ వచ్చేసి 6 నుంచి 8,000 నడిచినాయి. 2043 వచ్చేసి అంటే డబ్బీ అనమాట. మనకు 10,000 వరకు నడిచినాయి కొన్ని క్వాలిటీలు. 5531 అయితే 5 నుంచి 6,000 నడిచినాయి అనమాట. ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్నా కూడా మనకు వర్షానికి పండినట్టు ఎక్కువగా అనిపించినాయి. ఎందుకంటే మనకు లోకల్లో ఉండే సరుకులే ఎక్కువగా
ఈరోజు రేట్స్ పోయినాయి అనమాట. ఇవి కూడా బీకే స్వాకర్ సన్స్లో ఎక్కువగా పోయినట్లు ఫోటోలు కూడా వచ్చాయన్నమాట. అందుకే రైతులు పెట్టారు. ఇవి 3 లాట్లు కూడా 50 చిల్లర పోయింది, 70 చిల్లర పోయింది, 71 చిల్లర పోయినది కూడా అదే అంగిట్లోనే చెప్తున్నారు అనమాట. మిగతా అంగన్లో కూడా 50,000 చిల్లర కూడా పోయినాయి, 60,000 చిల్లర కూడా ఒక లాట్ పోయినట్లుగా గుర్తించాము. అంతకుమించి ఎక్కడ పోయినా ఇవే రేట్సే కనిపిస్తున్నాయి అనమాట. రేపు లేదు మార్కెట్, మర్నాడు బ్యాటింగ్ మార్కెట్ గురించి అయితే తెలుసుకుందాం. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.